నమస్తే, వెల్కమ్ టు ట్రావెలింగ్ వ్యూస్. ఒడిశా రాజధాని, చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం కలిగిన భువనేశ్వర్లో మేము చూసిన ప్లేసెస్ ఈ వ్లాగ్లో ఉంటాయి. మేము చూసిన మొదటి ప్లేసు ధౌలి శాంతి స్తూపం. ఇది శాంతికి ప్రతీకగా నిర్మించారు. ఈ ప్రదేశంలోనే కళింగ యుద్ధం జరిగింది. అశోక చక్రవర్తి యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వాలని ఈ స్తూపాన్ని నిర్మించారు. తెలుపు రంగులో ప్రశాంతంగా కనిపించే స్తూపం దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మనం అశోకుడు శాసనాలు కూడా చూడవచ్చు. ఈ స్తూపం నుండి చూస్తే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లో, అది దయానది. శాంతి స్తూపాన్ని చూసి మేము సెకండ్ ప్లేస్కి వెళ్తున్న వేలో ఇలా విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. సెకండ్ ప్లేసు ఉదయగిరి కందగిరి కేవ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది కందగిరి కేవ్స్, దీనికి ఆపోజిట్లో ఉదయగిరి కేవ్స్ ఉంటాయి. మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్ని విజిట్ చేయవచ్చు. ఈ కేవ్స్ సెకండ్ సెంచరీకి సంబంధించినవి. ఓల్డెన్ డేస్లో ఈ కేవ్స్ని జైన్ మంక్స్ మెడిటేషన్ హబ్గా యూజ్ చేసేవారంట. కొండ పైకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడి నుండి సిటీ వ్యూ, ఉదయగిరి కేవ్స్ కనబడతాయి మనకి. టాప్కి వచ్చాక వ్యూస్ ఇలాగ ఉంటాయి. ఈ కేవ్స్ని చూడడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఉదయగిరి కందగిరికి కూడా ఒకే టికెట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 25 రూపీస్ ఉంటుంది. మేము కందగిరి కేవ్స్ని కంప్లీట్ చేసుకుని థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాం, నందన్కానన్ జువాలజికల్ పార్క్. ఈ జూ మన భారతదేశంలో అతిపెద్ద జూలలో ఒకటి. జూ టైమింగ్ మార్నింగ్ 7:30 నుండి 5:30 వరకు ఉంటుంది. మండే క్లోజ్. ఇక్కడ చూడండి క్రొకోడైల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ జూ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో వైట్ టైగర్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అది బాగా లోపలికి ఉంది. ఈ జూలో ఓపెన్ సఫారీ ఉంది. టైగర్స్, లయన్స్, బియర్స్ని సెపరేట్గా చూడవచ్చు మనం. फोटो उठा इधर इधर क्या देख रहे
జూ అవుట్ సైడ్ మనకి హోటల్స్ ఉంటాయి. అక్కడ మేము లంచ్ చేసి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. జూ పార్క్ నుండి మేము ఒడిస్సా స్టేట్ మ్యూజియంకి వెళ్తున్నాం. ఇదే మ్యూజియం ఎంట్రన్స్. టికెట్ తీసుకోవాలి 20 రూపీస్. ఈ మ్యూజియంలో వీడియో అలౌ చేయలేదు. ఇక్కడ మనం ఒరిస్సా స్టేటు హిస్టరీ కల్చర్ను చూడవచ్చు. పురాతన శిల్పాలు, ఆయుధాలు, తాళపత్ర గ్రంథాలు, ఒడిస్సా ట్రైబల్స్ యొక్క కల్చర్ని చూడవచ్చు. ఈ మ్యూజియం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ తోటి, లోపల ఏసీస్ కూడా ఉంటాయి. రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. భువనేశ్వర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది లింగరాజు టెంపుల్. ఇప్పుడు మేము అక్కడికే వచ్చాం. ఈ టెంపుల్ 11th సెంచరీలోది. లోపలికి మొబైల్స్ అలౌ చేయనివారు. మనకి టెంపుల్ రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ టోటల్ వ్యూ కనబడుతుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ గోపురాలు అవి చాలా బాగున్నాయి చూడడానికి. ఆర్కిటెక్చరు వన్ డేలో మేము ఈ భువనేశ్వర్లో చూసిన 5 ప్లేసెస్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మేము కోనార్క్ వెళ్ళాం. ఆ వీడియోస్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.